అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ నింగి నేల యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉందండి. ఇది జూన్ మంత్ అండి. ఇప్పుడిప్పుడే ఎండలు వెళ్ళిపోయి వర్షాలు అయితే పన్నాయి. నిన్న నైట్ అయితే వర్షం పడిందండి. కాబట్టి మేము కొన్ని విత్తనాలు అయితే వేద్దాం అనుకున్నామండి. కూరగాయ విత్తనాలు, పూల విత్తనాలు. ఇవి వచ్చేసి మా నైబర్స్ ఇచ్చినారండి విత్తనాలు. వాళ్ళకి ఈ వీడియో సందర్భంగా థ్యాంక్స్ కూడా చెప్తున్నానండి. ఇవి ఏమేమి విత్తనాలు ఇచ్చినారంటే ఇవి రుద్రాక్ష విత్తనాలండి. ఇవి రుద్రాక్ష పూలు ఉంటాయి కదండి, ఆ విత్తనాలండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి గోంగూర విత్తనాలండి. నెక్స్ట్ దోసకాయ విత్తనాలు. ఇవి మనము కీరా దోస అని తింటాం కదండి, ఆ విత్తనాలు. ఇవి వచ్చేసి మునక్కాయ విత్తనాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి 3-4 రకాల విత్తనాలు ఉన్నాయండి దీంట్లో. ఇవి సొరకాయ విత్తనాలు, అలాగే ఇది వచ్చేసి చెట్టు చిక్కుడు విత్తనాలు అంటండి. నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్వి బీరకాయ విత్తనాలండి. అలాగే కొన్ని కలంగడి విత్తనాలు కూడా ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ ఇవి దోసకాయ విత్తనాలండి. బుడంకాయ అని కూడా అంటారు, ఆ బుడంకాయ విత్తనాలండి. ఇది పచ్చడి చేసుకుంటాం కదండి మనము, ఆ విత్తనాలండి. ఫస్ట్ అయితే మేము తులసి అయితే తెచ్చుకున్నామండి గార్డెన్లో వేయడానికి. ఇవి తులసి విత్తనాలండి. ఫస్ట్ అయితే మేము తులసి విత్తనాలను అయితే వేసుకుంటున్నాం కొన్ని. ఇలా మట్టినంతా కూడా తవ్వి పాదుల కింద చేసుకున్నామండి లైన్గా. నెక్స్ట్ వచ్చేసి ఇవి తోటకూర విత్తనాలండి. ఈ తోటకూర విత్తనాలు ఇసుకలో కలిపి వేయాలని చెప్పినారండి. అందుకోసం అని చెప్పి ఇసుకలో కలిపి వేస్తున్నాము, లేకపోతే అన్నీ ఒకే చోటే కుప్పలాగా పడిపోతాయని చెప్పారు. అందుకోసమని ఇసుకలో కలిపి వేస్తే బాగా మొత్తం అంతా స్ప్రెడ్ అవుతాయని చెప్పేసి ఇలా వేస్తున్నామండి. ఇలా తోటకూర విత్తనాలు, తులసి విత్తనాలు వేసినామండి. నెక్స్ట్ వచ్చేసి గోంగూర విత్తనాలను అయితే వేసాము. ఇదిగోండి, ఇలా గోంగూర విత్తనాలను అయితే వేస్తున్నాము. నెక్స్ట్ బెండకాయ విత్తనాలను అయితే వేస్తున్నామండి. ఇదిగోండి బెండకాయ విత్తనాలు. ఇవి రెడ్ బెండ అండి. ఇవి మా నైబర్స్ ఇచ్చినవి రెడ్ బెండకాయ విత్తనాలు వేస్తున్నాము. నెక్స్ట్ ఇవి వచ్చేసి టమోటా విత్తనాలండి. ఈ టమాటా విత్తనాలని ఇలా నారలాగా పోసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మునక్కాయ విత్తనాలు. ఇదిగోండి మునక్కాయ విత్తనాలని నాటుతున్నామండి. నెక్స్ట్ దోసకాయ విత్తనాలను కూడా వేసామండి. బుడంకాయ విత్తనాలు కూడా వేసాము. ఇదిగోండి దోసకాయ విత్తనాలు ఇలా వేస్తున్నామండి. ఇలా పాదులాగా తీసుకుని ఇలా దోసకాయ విత్తనాలను అయితే వేసేసాము. ఈరోజు కొన్ని విత్తనాలను అయితే వేసామండి మేము. మళ్ళీ నెక్స్ట్ టైము ఇంకా కొన్ని విత్తనాలను అయితే వేస్తాము. ఇవి నెక్స్ట్ మొలకలు వచ్చిన తర్వాత చూపిస్తానండి అప్డేటు. మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా. ఇదిగోండి ఇలా బుడంకాయ విత్తనాలను కూడా వేస్ట్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.